ఇవాళ మేకై కూర్చుంటుంది భార్య. హల్లెలూయా. ఏం కూర్చుంటుందండి? మేకై కూర్చుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, 31 తీసుకుందాం. కీర్తన అదే సామెతలు 31:10 మనం చూసుకుందాం. చాలా శ్రద్ధగా, నేను త్వరగా ముగిస్తున్నాను ఎందుకంటే మనకు టైం లేదు. గుణవతైన భార్య దొరుకుతూ అరుగుతుంది, అట్టిది ముత్యముల కంటే. అబ్బా, ఎంత మంచి పేరండి. గుణవతైన భార్య దొరుకుట అరుగుతుంది, అట్టిది ముత్యము కంటే. ఏంటంట? ముత్యము కంటే. హల్లెలూయా. ఇక్కడ కొత్తడు ఒక ఆయన తిరుపాలని తెలుసా మీకు? ఆర్ఎం డాక్టర్. ఆయన చాలాసార్లు అన్నాడు, నా భార్య ప్రార్థన నేను బతుకుతుంది అంటాడు. ఏడకో చాలాసార్లు అన్నాడు, ఈరోజు నా భార్య ప్రార్థన వల్ల నేను బతుకుతున్నాను, నాకున్న జబ్బుకి ఎప్పుడు పోయిటాను అంటాడు. ఎందుకంటే ఆయన కూడా బాగా వేస్తారు కదా డ్రింక్. హల్లెలూయా. అయితే ఆయనకు మంచి స్వభావం ఉంది, తాగితే ఎవడికి ట్రీట్మెంట్ చేయడు. తాగితే నువ్వు బతిమలాన్ని టాబ్లెట్ కూడా ఇయ్యడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు, ఈరోజు నాకు ఇన్ని జబ్బులుండి కూడా నేను బ్రతుకుతున్నానంటే నా భార్య ప్రార్థన. ఆయన బాగా డ్రింక్ మేనే, కానీ ఆమె విడాకులు ఇలేదే. ఎంతమంది లేరు ఇవాళ తాగుబోతులు? వాళ్ళందరూ విడాకులు ఇచ్చేస్తున్నారా? ప్రభు బిడ్డలు తన భర్త మారటానికి, తన భర్త ఆరోగ్యం గురించి మొరపెట్టుకుంటూ ఉంటారు. అయ్యా, నా భర్త నువ్వే మార్చు, అతను నువ్వే కాపాడు. ఆయన బాగా తాగుతున్నాడయ్యా, ఎలాంటి అవయవాలు దెబ్బ తినకుండా ఆ బిడ్డని కాపాడయ్యా, ఆ బిడ్డని కాపాడయ్యా, ఆ బిడ్డని కాపాడయ్యా. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మళ్ళీ చదువు అన్నమాట, గుణవతైన భార్య దొరుకుతూ అరుగుతుంది, అట్టుది ముత్యము కంటే. ఎందుకు ముత్యము తెలుసా? ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, తన భర్త ద్వారా ఎన్ని దెబ్బలు తిన్నా ఆ కుటుంబాన్ని వదలకుండా, ఆ కుటుంబాన్ని కట్టుకొని ఆ బిడ్డల్ని, ఆ సంసారాన్ని పైకి తీసుకొస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్చుకునే దానికి ప్రయత్నం చేయాలి. గొడవలు పెంచుకోవద్దు, గొడవలు పెంచుకోకూడదు. హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను కూడా బాగా కొడతాను మా పాస్టమ్మని. తెలుసా? మా పాస్టమ్మ బయటకు కూడా పోదు. నేను కొట్టేది చేత్తో కొట్టను, బెల్టే. మా పిల్లలనైనా ఎవరినైనా బెల్టే. తలుపు పెట్టి బెల్ట్ తీసుకుంటే ఆ బెల్ట్ 2 ముక్కలు కావాలా. మా పిల్లల్ని అంతే కొడతా, మా భార్యని అలా కొడతాను. ఎందుకు? చిన్న తేడా వచ్చిన ఒప్పుకునేవాడిని కాదు నేను. చిన్న తేడా, నేను యథార్థంగా ఒప్పుకుంటున్నా. చిన్న తేడా వచ్చిన ఒప్పుకోను. హల్లెలూయా. చదువు ఆ వాక్యం అలా చదువు, మీకు అర్థమవుద్ది ఇప్పుడు. ఆమె పెనిమిటి ఎవరు ఎంత నమ్మకం ఉంచాలంట? ఇవాళ భార్యని భర్త నమ్మే అవకాశాలు ఉన్నాయా? ఇవాళ ఎందుకు గొడవలంటే భార్య భర్తల మధ్య నమ్మకము లేదు. ఆమె భర్త ఆమె యందు నమ్మకం ఉంచెను. అందుకే కదండి స్త్రీని వదిలిపెట్టి పురుషుడు 2 నెలలు 3 నెలలు వెళ్ళిపోతాడు. పొట్ట చేత పట్టుకొని 10 రూపాయలు సంపాదించుకొని తీసుకొచ్చి తన భార్య పిల్లల్ని సాక్కుండేదానికి వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? నా భార్య నమ్మకంగా ఉంటుంది, నా కిరీటము నన్ను తల దించనీదు అనొక నమ్మకంతో. ఒక్కసారి నమ్మకం కోల్పోయిన తర్వాత వాడు సచ్చిందాకా నమ్మకం ఇక వాడిని మళ్ళీ తిప్పటం చాలా కష్టం. ఒక్కసారి నమ్మకం పోయిందనుకో పురుషుడికి, ఇక ఆ నమ్మకం ఇంకా రాదు. ఈరోజు గొడవలు ఎందుకు? నీ భర్తకు నువ్వు లోబడి, నీ భర్త చెప్పినట్టుగా నువ్వు వింటే, నీ భర్త తాగుబోతు కాడు, నీ భర్త ఒక వ్యభిచారి కాడు, నీ భర్త ఒక పేకాటానికి వెళ్ళడు, నీ భర్త ఇంకొక ఈదులమ్మడి తిరగడు.
చాలా మంది వాళ్ళకి మనశ్శాంతి లేకనే బయట తిరుగుతూ ఉంటారు. తెలుసా, తన భార్య తన మాట వినకపోతే కొంతమంది చాలా ఫీల్ అయిపోతారు. అరే, నా భార్య నా మాట వినలేదు, ఇక నాకెందుకు ఈ బ్రతుకు, అసలు నాకెందుకు ఈ జీవితము అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తారు. ఎందుకు తాగుబోతులు అవుతున్నారు? హల్లెలూయా. ఇక వాళ్ళకి ఇంకా ఎంజాయ్. ఎవరికి? వీడు తాగుబోతాడు, వాడికి ఇంకా మేలు, వీళ్ళు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఏమనంటే వీడు తాగుబోతున్నాను కొడుతున్నాడు, వీడు తాగుబోతున్నాను ఏదో చేస్తున్నాడు అంటే అందరు సమాజం నమ్ముతుంది. ఎందుకు తాగుబోతాడు అవుతున్నాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా శాతం ఈరోజు వాళ్ళు దేశదిమ్మలో ఉన్న కారణము స్త్రీయే, స్త్రీయే, స్త్రీయే. వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తుంటారు ఇంట్లోకి వచ్చిన కానించి. కొంతమంది చీటికి ముట్టుకు మాట్లాడితే వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోయి బయట ఉంటుంటాడు. మళ్ళీ వాడు ఇంట్లోకి వస్తుంట, నేనంటే నీకు ఇష్టం ఉంటే కదా నువ్వు ఇంట్లో కూర్చుండేది అని అంటది. మళ్ళీ కూర్చోనీదు, బయటికి వెళ్ళనీదు. అంతే కదండి, అనరా? ఇలా స్త్రీలు అనరా? ఓరగా బయట వెళ్తున్నట్టే నేనంటే ఇష్టం లేక కదా, నువ్వు కూర్చొనిస్తే కదా. హల్లెలూయా. నువ్వు ప్రశాంతంగా నీతో కలిసి ముచ్చట్లాడటానికి, ప్రేమ అభిమానాలు పంచుకునే దానికి నువ్వు అలాంటి ప్రేమ నీ భర్తకి పంచితేనే కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇయాల స్త్రీని, తన భార్యని తన భర్త నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా తారుమారుగా ఉంది. ఎక్కడ చూసిన గందరగోళాలే, ఎక్కడ చూడు గందరగోళాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చదివేమంటున్నాడు, అతను లాభదాయతకి ఏం చేద్దంటే, గుణవత్తైన భార్య తన కష్టముని వేస్ట్ చెయ్యదు. ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చెయ్యును గాని కీడు చెయ్యదు. ఏం చేస్తుందండి? తన భర్తకి మేలే చేస్తుంది కానీ కీడు చేయదు. ఎవరంటే ఈమె గుణవత్తైన భార్య. తన భర్తకి, హల్లెలూయా. అసలు ఒక్క మాటలు చెప్పాలంటే, ఎప్పుడైతే వివాహమైందో ప్రేమైన, అభిమానమైన ఏదైనా అది వాళ్ళిద్దరే పంచుకోవాలి కానీ ఇంకొక దగ్గర నీకు పంచుకునే దానికి వాళ్ళకిద్దరికి అవకాశం లేదు. వాళ్ళిద్దరికి, హల్లెలూయా. ఒక్కసారి వివాహమైన తర్వాత ఆ ప్రేమ అనురాగాలు వాళ్ళ మధ్యలో ఉండాలి కానీ ఇంకొక దగ్గర నువ్వు వెళ్ళి పంచటానికి ఎవరికి అధికారం, పురుషులకు లేదు, స్త్రీకి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన లాభదాతికి ఎలుతు కలిగిదంటే తన కష్టాజితాన్ని వ్యర్థపరచదు. ఎంత సంపాదించుకొచ్చి ఇచ్చినా, ఏమిచ్చినా ఎక్కడ ఉన్నాయే అని అంటది. ఇంకా అక్కడే యుద్ధం స్టార్ట్ అవుద్ది. ఏమవుద్దండి చెప్పండి? నేను నీకెందుకు చెప్పాలి? చెప్పాలా? నీ భర్త, నీ యజమానుడు చెప్పాలా? నేను చెప్పను అనేదానికి నీకు అధికారం లేదు. స్త్రీ గురించి పురుషుడు తయారు చేయబడలేదు కానీ పురుషుడు గురించి దేవుడు స్త్రీని తయారు చేశాడని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఎవరి గురించి తయారు చేయబడ్డారు? ఆదాము మోసపుచ్చబడలేదు కానీ అవ్వ మోసపుచ్చబడినది. నీ యజమానుడండి, భర్త ఎవరో తెలుసా? నీ రాజు. చదువుతారా ఆ మాట? కీర్తన గ్రంథం 45. ఇది కొంచెం బాధగా ఉంటుంది, తప్పదు, వినాలి. ఇవాళ నేను కూడా చెప్పాలని చెబుతున్నాను మెసేజ్. చదువుని అర్థం కావాలి. క్రైస్తవులలో గొడవలు ఉండకూడదు. క్రైస్తవులలో భార్య భర్తల మధ్య ప్రేమ రావాలి. ఆ ప్రేమ బిడ్డలు చూడాలి. బిడ్డలు అసహించకూడదు. ఎందుకు అసహించకూడదు అంటే, నేను 9 సంవత్సరాల పిల్లడు కూడా మా నాన్న కొట్టాను. నేను ఎందుకు కొట్టాను?
నేను మంచోనని దాచుకోను. మంచి ఎలక్షన్ జరుగుతున్నాయి, ఓట్లు. మా అమ్మ మా నాన్న రోజు కొట్టుకోవటమే. నాకు ఇంట్లో రసరసగుంటే నాకు బాగుండదు. అందరు పిల్లలందరూ సంతోషంగా హ్యాపీగా ఉన్న బట్టలు వేసుకొని అందరూ వెళ్తా ఉంటే వీళ్ళు మా నాన్న కొట్టను, మా అమ్మ బాయికి వెళ్ళను, మా నాన్న కొట్టను, మా అమ్మ బాయికి వెళ్ళను, వీళ్ళు నలుగురు పోయి పెక్కరాను. ఇంట్లో నేను చదువుతానండి, నేను కూడా మీలాంటి ఒకడిని. కొంచెం అన్న ఏలక ఉండదండి పెద్దోళ్ళకి. పిల్లలు మనంతో లవుతున్నారు, పిల్లల జ్ఞాపకం ఎరిగారు. వీళ్ళ ముందల మనం ఎలాగ బ్రతకాలని ఆలోచన కూడా ఉండదండి. వీళ్ళ ముందర మనం ఎలా మాట్లాడుకోవాలి, మనం ఎలా ప్రవర్తించాలని కూడా జ్ఞానం కూడా లేకుండా బ్రతుకుతున్నారు ఈరోజు. తింటానికి ఇంత తింటారు, బిర్యానీలు, చికెన్లు అన్నీ. ఈ జ్ఞానం ఏమైంది? నీ ప్రవర్తన, నీ బుద్ధి నీ కొడుకు చూస్తా లేడా, నీ కూతురు చూస్తా లేదా? ఆ జ్ఞానం కూడా లేకపోతే బతికితే ఎట్లా? దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు కొట్టానంటే, మా అమ్మ బాయికి వెళ్ళని వీళ్ళు బేక్కరాను, మా అమ్మ బాయికి వెళ్ళని వీళ్ళు బేక్కరాను. 3 రోజుల నుంచి గొడవ తగ్గటంలే. అప్పుడు ఈ సంగడికి వెళ్ళుకునే ఏమంటారు దాన్ని, తొక్కుడు కట్టే బాగా ఇంతలా ఉంటుంది, చెరిమేన కట్టే. అటు చూసాక కర్ర ఉంది, ఆ కర్ర ఆవును బీకాను మా నాన్న. తొక్కుడు కట్టి తీసుకెళ్ళి నడ్డి పెళ్ళియమన్నది. మా శనం వచ్చేసి నన్ను రెక్కబట్టిసి రావతలు నీకింది. మా నాన్న తిరగమలటి చూశాడు. మా నాన్న ఎంత 6 ఫీట్లోడు. తిరగమల చూసి నన్ను కొడతాడు అనుకున్న, కొట్టలే. సైలెంట్ అయిపోయింది, ఆగిపోయింది. అంతే. కారణం ఏంటో తెలుసా? ఆయనకు అర్థమైపోయింది, నేను చేస్తాను తప్పు, వాడికి నచ్చలేదు, వాడు నన్ను కొట్టాడు, ఇప్పుడు నేను కొడితే వాడు చస్తాడు, నాకే నష్టం. ఎవరికి నష్టం? నేను కొట్టానని మా నాన్న తిరిగి నన్ను కొడితే నేను చచ్చిపోతాను, ఆయిపోవడం తగిలితే ఆ కోపం మీద. ఎవరికి నష్టం? మా నాన్నకే కదా. అందుకు ఆయన సైలెంట్. చచ్చిపోయిందాక మమ్మల్ని కొట్టల, వరకు తిట్టుకోవటమే. ఆ తిట్టినప్పుడల్లా మా అమ్మ ఫోన్ చేయరే, పెద్దోడు ఫోన్ చేయమంటాం అంటే చాలు ఇంక సైలెంట్గా అయిపోతాడు, కథం. అంటే కొట్టమని కాదని నేను చెబుతుంది ఇక్కడ. అంటే పిల్లలు ఎంత నలిగిపోతుంటారా సమాజంలో చూస్తున్న ఇరుగు పొరుగుల వల్ల. జ్ఞాపకం వచ్చిన పిల్లల కదా, ఆ పిల్లలకి ఎంత బాధకరంగా, ఎంత అసహ్యకరంగా ఉంటుంది అనేది కూడా వీళ్ళకి ఇంతన జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే ఇంకా అలాంటి వాళ్ళు ఎవరు మారుస్తారు? పిల్లలు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులకు బుద్ధి జ్ఞానం రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. చదువు ఏమంటున్నాడు అక్కడ? కుమారి ఆలకించుము, ఆలోచించుము, నీ స్వదేనమును నీ తండ్రి ఇంటిని మరువము. నీ రాజు ఎవరంట? నీ భర్త ఎవడో తెలుసా? నీ రాజు, నీ ప్రభువు. అతని సౌందర్యము కోరినవాడు. నన్ను ఎట్టన్నాడు అట్టన్నాడంటే ఎలా చెప్పుకోబుద్ధి అవుద్దండి? అతని సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కారం చెయ్యి. హల్లెలూయా. అదని కొంచెం బాధ కలుగుతుందా? భరించక తప్పదు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. నీ రాజు, నీ ప్రభువు, నీ భర్త, నీ యజమానుడు. ఎందుకు ఈ మాట చేస్తుంటే, నేను అన్ని చెప్పాలనుకుని చెప్పాలి అనే దానికి నీకు ఆ వచ్చిన చదివేది చెప్పాలి. నీ భర్త దగ్గర నువ్వేది దాచటానికి లేదో, ఒకవేళ దాచినవంటే నువ్వే అతనికి అనుమానం తీసుకొచ్చినట్టుగా, నువ్వే సమస్యలకు కూరుకుపోతావు. ఏదో దాస్తుందో నా దగ్గర, ఏమండి, ఏదో నా దగ్గర దాస్తుందని చెప్పేసి నువ్వే కొని తెచ్చుకుంటున్నావు కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం ఒక్కడ చదివితే చాలు తల్లి, రోజు ఒక అధ్యాయం చదవండి. సామెతల గ్రంథం చాలు, మీ కుటుంబాలు బాగుపడిపోతాయి. సామెతల గ్రంథం రోజు ఒక అధ్యాయం చదువుకుంటా 31 ఉంటాయి.
31 రోజు ఒకటి చదువుతా ఉండు మంచి జ్ఞానం వస్తుంది. ఈ సామెతల గ్రంథం అంతా కూడా కుటుంబం గురించే, ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోగలవు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 15 అధ్యాయం చదువమ్మా. అదే సామెతలకు రావాలి, ముగిచ్చేస్తాం, టైం ఎక్కువ అయిపోతుంది. 15 అమ్మా, సామెతలు 31:15. ఏం లేనంట, ఏందాక చెప్పా కదా. ఎన్ని గంటల పండుకుంటున్నారు? 7 గంటల దాకా. ఆమె చీకటితో లేచి ఎవరికి చేయాలంట భోజనం? నేను చేయలేను, కానీ ఆ వాటలు ఏమైనా ఉంటో తెచ్చుకుని తిను మధ్యాహ్నం. ఏమనుకోబోక, ఏమండి చెప్పండి, ఆలోచించండి. ఇంకా ఈమె ఎప్పుడు లేయాలి? ఇంకా నీ భర్త నేను భరిస్తున్నాడంటే వాడు చాలా మంచో. నీ భర్తని గుర్తుపెట్టుకో. నువ్వు 8 గంటలు లేచిన వాడు ఏమంటం లేదు, 7 గంటలు లేచిన ఏమంటం లేదు. పోయేటప్పుడు నీకు టిఫిన్ పెట్టకపోయినా, నిన్ను సాగనంపకపోయినా, నీకు చేయాల్సిన మర్యాద చేయకపోయినా, అట్లా తల వంచుకొని వెళుతున్నాడంటే నీ రాజు, నీ ప్రభువు చాలా మంచివాడు. హల్లెలూయా. ఒకసారి తేడాలు వచ్చేసింది, చెబుతా, పేర్లు చెప్పుకొని చెబుతా. ఇప్పుడు ఆడవాళ్ళకి బాగా ఇప్పటి నుంచి ఛానల్ నుంచి పెత్తనం వచ్చేసింది కదా. అంటే పెత్తనం రాకూడదని కాదు, అతి పెత్తనం మరణానికి దారి తీస్తుంది. ఈయన మంచి ఉద్యోగస్తుడు. అమ్మా, నేను కొంచెం పేరు కలిగిన వాడిని, నా సంపాదన సాలు తల్లా, నువ్వు ఎక్కడికి పోవద్దు, ఇంట్లో కూర్చో, నా కొడుకుని స్కూల్కి వదిలిపెట్టడం, వాడిని తీసుకురావటం చాలు, మిగతాది నేను చూసుకుంటున్నా కదా అని అంటున్నాడు. ఇంటదా? ఎందో హైదరాబాద్ జరిగిన వ్యవహారం ఎందో, నేను పోవాల్సిందే అని ఈమె ఈ లీడర్లతోటి తిరగడం మొదలుపెట్టేసింది. ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. మొగుని లెక్క చేయలే అనుకున్నాడు. దీని గురించి నేను చావటం మీద దీన్ని చంపేస్తే పోలే. మైండ్ ఎలాగ మారుతో ఒకసారి ఆలోచించుకోండి. కుటుంబము సర్వనాశనం అవటానికి కారణం ఏంటి? నీ భర్త చెప్పినప్పుడు వినకపోవటమే. అతడు తన్ను తాను నాశనం చేసుకుంటూ, లేకపోతే నిన్ను నాశనం చేస్తాడు. అర్థమవుతుందా? కొంతమంది ఊరేసుకుని చచ్చిపోతారు, ఇంటర్ దాకా చచ్చిపోయి ఎందుకు చస్తున్నారు? దాన్ని చంపడం ఎందుకు, నేనే చస్తే పోద్దని చస్తాడు వాడు. ఒకడానికి నేను చస్తే దానికి ఏమి దమ్మానంగా ఉంటుంది, దాన్ని చంపేస్తే పోలే. ఒక్క మాట అండి, మైండ్ కొంచెం అట్లయిందంటే అవుట్. మంచి మొద్దుగా చేసి పెట్టుకున్నాడు, 2 ముక్కలు చేసాడు, సిరవస్తుంది పెళ్ళాన్ని 2 ముక్కలు చేసిండు. ఎవరు తీసారా దారి? నీ భర్తని ఆ స్థితిలోకి తీసుకొచ్చింది ఎవరు? ఒక అంతకుడుగా మారుస్తుంది ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, ఇది మనకు తగదు, ఇది వద్దు అన్నప్పుడు అంతటితో లాస్ట్ అయిపోవాలా. నా కుటుంబంలో ఏ చింత రాదు, ఏ దిగులు రాదండి. ఆమె చీకటితో లేచి తన ఇంటి వరకు ఏం చేయాలి చెప్పండి? భోజనం చేయాలి. ఈరోజు చేస్తున్నారా నా ప్రేమైన దేవుని బిడ్డలారా? నీ భర్త పనికి బాబోయాకు అతనికి వంట వండి, అతనికి టిఫిన్ పెట్టి అతన్ని పంపించగలుగుతున్నావా? ఇది నా మాటలు కాదు, ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలే. నువ్వు చేయగలుగుతున్నావా అంటే చేయలేదు. పోనీ ఇంటికి వచ్చినప్పుడు భర్తకి రాగానే గ్లాసులని మంచిలు తీసుకొచ్చేది ఎంతమంది ఉన్నారు? పోనీ ఇవాళ నా భర్త పని నుంచి అలసిపోతాడేమో, అతనికి వేడి నీళ్ళు కాగపెట్టి అవి తోడి బాత్రూంలో పెట్టి వాళ్ళు ఎంతమంది? చేయగలుగుతున్నావా పరిచర్య? భర్త ఇంటికి వచ్చిన ముద్ద ఉండగలుగుతున్నావా? ఆడ ఆకలితో వస్తాడు, నువ్వు రెడీగా భోజనం సిద్ధపాటు చేయగలుగుతున్నావా? అతను వచ్చి కూరగాయలు కొయ్యాలనా? అతను వచ్చి మళ్ళా ఆ గిన్నెలు దోమాలనా? సమస్య ఎక్కడొస్తుంది?
నువ్వు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా పాటించి ఆ వాక్యాన్ని పరకంగా నువ్వు నడుచుకుంటే చాలు, నీ కుటుంబము అన్నితో సావాసంగా ఉంటుంది. నీ కుటుంబము బంగారం కుటుంబం లెక్క దేవుడితో చేయగలడండి. పురుషుడు కొట్టేది ఒక్కటి అగపడుతుంది, వాడు మందు తాగేది ఒక్క పడుతుంది, కానీ కుటుంబంలో జరుగుతున్న ఎవరికి అర్థం కావు. నా ప్రేమైన సంగమా, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 90% ఈరోజు ఆగం కాటనికి కారణము స్త్రీలే. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా పురుషులు నడవాలా? కోట్లు ఆ రకంగా ఉన్నాయండి. ఇప్పుడు చట్టం ఆ రకంగా ఉంది. ఇప్పుడు స్త్రీకి అనుకూలంగా పురుషులు నడవాలి. ఇప్పుడు బైబిల్కి వ్యతిరేకమా కాదా? ఇప్పుడు అవి చూసి వీళ్ళు ఇంకా వీళ్ళు భవిష్యత్తులు నాశనం చేసుకుంటున్నారు, వీళ్ళ కుటుంబాలను ఇంకా పాడు చేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చివరి 23 చదవండి, నేను ముగిచ్చేస్తాను. 23 త్వరగా జమ్మా. ఆమె పెనిమిటి దేశపు బాగా చదవ మాట. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూసుండా పెట్టును. అంటే తన భర్త ఒక విలువ కలిగిన వాడు ఉండాలని ఆమె కోరుకుంటుందండి. ఎలా ఉండాలంటే ఆమె భర్త, నా భర్త ఎప్పుడు కూడా ఒక్కడికి లోబడినట్టుగా ఆగపడకూడదు, నా భర్త ఒక విలువ కలిగిన వ్యక్తిగా ఉండాలని గుణవతైన స్త్రీ ఆలోచిస్తుంది. సన్నపు నారా బట్టలు వేయిస్తుందంట తన భర్తకి, మంచి బట్టలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను కట్టుకుని లుంగిలేని మా భార్య తీసిచ్చేది, నేను తీసుకునేది లేదు, ఏం లేదు, ఆమె తీసుకుంటాడు. ఈ నెట తీసుకోడు అనేది. సగం బట్టలు మా పెద్ద కొడుకు తెస్తుంటాడు, మా పాస్టర్ అమ్మ తెస్తుంటుంది బట్టలు. కొన్ని ఏమో సార్లు మన విశ్వాసులు సంఘస్థులు పెడతా ఉంటారు బట్టలు. అంతే. సన్నపు నారా బట్టలు వేయించి నా భర్త విలువగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, నలుగురు నా భర్త ఎలాగుండాలండి, సింహం లెక్క ఉండాలి అని కోరుకుంటుందండి గుణవతైన భార్య. హల్లెలూయా. అలా ఉంటే ఎంత మూర్ఖుడు కూడా మారిపోతాడండి. ఎంత మూర్ఖుడు కూడా ఒకరోజు మారిపోతాడు, సాక్ష్యం ఇస్తాడు, నా భార్య నన్ను బాగు చేసింది, నా భార్యే. ఇలా చెప్పాలంటే ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారండి. భయంకరమైన మూర్ఖుల్ని మార్చుకున్న స్త్రీలు, కన్న తల్లులు ఉన్నారు. వాళ్ళు దైవ సేవకులయ్యి ఈరోజు ప్రసంగాలు చేస్తున్నారు. నా భార్య నన్ను మార్చుకుందయ్యా, ఈరోజు నేను చావక్కనని చెప్పుకునే వాళ్ళు, గర్వంతో చెప్పుకునే వాళ్ళు చావకులు లెక్కలేనంత మంది ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నావు నువ్వు? ఆలోచించు. ఏం చేస్తావు? 31 చదువు, నేను ముగిచేస్తాను. అందము మోసకారం, సౌందర్యము వ్యర్థం. అందము మోసకారం అండి, సౌందర్యం వ్యర్థం. కావాల్సింది అందము కాదు, గుణము కావాలి. ఈరోజు కుటుంబంలో ఏం కావాలండి? గుణము కావాలి. మంచి గుణవతైన భార్య కావాలి, మంచి గుణము కలిగిన భార్య కావాలి, మంచి గుణము కలిగిన కోడలు కావాలి. ప్రతి చిన్నదానికి గొడవ, ప్రతి చిన్నదానికి పుట్టిల్లు, ప్రతి చిన్నదానికి పోలీస్ కేసులు. చాలా సరదాగా ఉంటుంది వాళ్ళకి. ఏమనంటే, చూసావా నేనంటే భయపడాలి అందరూ. భయపడటం కాదు, నీ ఏలుతో నీ కన్ను పొడుచుకుంటున్నావు, జాగ్రత్త. ఒకరోజు కేకలేస్తావు, ఒకరోజు అరుస్తావు, గోల చేస్తావు, అంత అయిపోయింది. ఇంకెందుకు? అందుకే సామెత అంటే, ఎందుకయ్యా అరుస్తావు, ఎందుకు కేకలేస్తావు? ఒకప్పుడు నేను చెబుతూ వినలేదు కదా, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు అంటారు సామెత గ్రంథంలో 1:23 చదువుకుంటూ వస్తే. ఇప్పుడు ఎందుకు కేకలు వేస్తావో అంత అయిపించుకొని, ఇప్పుడు ఎందుకమ్మా కేకలు చేస్తావు అంత అయిపోయినాక? మొదట చెబితే ఎవరు వినరు,
మొత్తము నాశనం చేసుకున్నాక కేకలు వేస్తుంటారు. ఏంటి ఉపయోగము? ఏమైనా ఉపయోగం ఉంటుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే స్త్రీకి చాలా ఓపిక, సహనము కావాలనే ఆడపిల్లని 10 నెలలు దేవుడు తల్లి గర్భంలో ఉంచుతూ ఉన్నాడు. ఎన్ని నెలలు ఉంటుందండి ఆడపిల్ల? 10 నెలలు కడుపులో ఉండాలా. ఒకవేళ ఇప్పుడు గర్భిణీ ఎవరు ఉన్నారు అనుకో, మాట 10వ నెల వచ్చిందనుకో ఏమంటారు చెప్పండి? ఇంకా డౌటే, ఇక భయము, వాంతులు, విరోచనాలు స్టార్ట్ అవుతాయి. ముందే 4 ఉంటే మళ్ళా 10వ నెల వచ్చింది, మళ్ళా ఆడపిల్లని కదా, ఇక భయమేగా. హల్లెలూయా. ఎందుకు దేవుడు 10 నెలలు ఆడపిల్లని తల్లి గర్భంలో ఉంచుతాడు? 1 నెల లోపల ఎందుకు తెలుసా? ఆమె లోకములో పడాల్సిన కష్టాలు చాలా ఉంటాయి కనుక ఆ కష్టాలన్నీ పడాలంటే కదండి ఆమెకి ఎంతో ఓపిక కావాలి. ఏం కావాలండి? ఓపిక. నా ప్రేమైన తల్లులారా, జ్ఞాపకం చేసుకొని కోప్పడద్దు, బాధపడద్దు, కానీ నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలని ఆలోచించు. నీ బిడ్డల్ని ఎలా రక్షించుకోవాలని ఆలోచించు. నీ భర్తని ఎలా రక్షించుకోవాలని ఆలోచించు. నీ కుటుంబము అన్నితో సావాసం కలిగి పక్క కుటుంబం కంటే, ఎదురు కుటుంబం కంటే నీ కుటుంబము ఒక ఆనందముగా ఎలా ఉండాలి, ఎలా తీర్చిదిద్దుకోవాలనేది ఆలోచించు. శ్రమ వైపు చూడబాకు, అవమానం వైపు చూడబాకు, క్రీస్తు వైపు చూడు. యేసు క్రీస్తు నీ జీవితాన్ని కాదు, నీ కుటుంబాన్ని మార్చగలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు. తల్లి, టైం ఎక్కువైందని ఎవరు బాధపడొద్దు, కానీ ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ దిగునుగాక. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం కలుగునుగాక. ప్రతి బిడ్డలో ఆనందం కలుగునుగాక. ప్రతి స్త్రీ పురుషులలో గొప్ప మార్పులు తెలుసు. ఆమేన్.